కరీంనగర్లో అధునాతన వసతులతో నిర్మించిన రైతు బజార్ను మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు ప్రారంభించారు. నిత్యం తాజా కూరగాయలు అమ్ముకోవడం సహా మిగిలినవి అక్కడే ఉంచుకునేందుకు మార్కెట్లో వీలు కల్పించారు. ఆ ప్రాంగణంలో మొక్క నాటిన అమాత్యులు మార్కెట్ పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందని సూచించారు. ఇందుకోసం అందరూ తమ వంతు కృషి చేయాలని, ఇకపై రోడ్లపై కూరగాయలు అమ్మకుండా చూడాలని మేయర్కు సూచించారు. ఇలాంటి రైతు బజార్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. వేములవాడ రాజన్న ఉన్నది, ఇక్కడ ధర్మపురి ఉంది, కాళేశ్వరం ఉంది. చాలా మంది ఇక్కడికి రోజువారీగా టూరిస్టులు వస్తారని చెప్పి కరీంనగర్లో కూడా మైసూరు బృందావనాన్ని తలపించే పద్ధతిలో కూడా నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తాం, ఒక బృందావనాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. దానికి ఇప్పటికే గంగుల కమలాకర్ గారికి 78 కోట్ల రూపాయలతో ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇవ్వడం జరిగింది. ఇంకా 150 మొత్తం 300 కోట్ల రూపాయలతో కరీంనగర్ని రూపురేఖలు మార్చేదాని కోసం ఇప్పటికే శాంక్షన్లు తెచ్చుకుంటున్నాం. ఒక 2 సంవత్సరాల కాలంలో మళ్ళీ వచ్చే ఎన్నికల లోపు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి కరీంనగర్ పట్టణ ప్రజలకు కూడా తాజా కూరగాయలు తక్కువ ధరకే లభించాలనేటువంటి ఉద్దేశమే రైతు బజార్ యొక్క ఉద్దేశం. నేను కలెక్టర్ గారితో నా కోరిక ఏంటంటే, కరీంనగర్ రూరల్ మండలంలో ఉండే రైతులకు హార్టికల్చర్ శాఖ ద్వారా మంచి విత్తనాలు, కూరగాయ విత్తనాలు ఇప్పించి మంచి కూరగాయల కోసం పండించడం కోసం డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ, మరి అదేవిధంగా మన గ్రీన్ హౌస్ కల్టివేషన్ బాగా ఎంకరేజ్ చేసి ఎక్కువ కూరగాయలు కరీంనగర్ మార్కెట్కు లోకల్గా వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేయాలి. మన కూరగాయలు కానీ, నాన్ వెజ్ కానీ అన్నీ కూడా ఒకే దగ్గర ప్రజలకు దొరికే విధంగా అన్ని వసతులతో, బహుశా మన రాష్ట్రంలో అన్ని వసతులతో కట్టిన మొట్టమొదటి మార్కెట్ ఇలా కరీంనగర్లో కట్టిన రైతు బజార్ అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ మార్కెట్. సో మా ఎమ్మెల్యే గారు ఇంకో 2-3 విషయాలు అడిగింది. మిగిలిన కూరగాయలు పెట్టుకోవడానికి రైతులకు ఏదన్నా కోల్డ్ స్టోరేజ్ కానీ, ఒక రూమ్ సౌకర్యం ఏదైనా ఉండాలని అడిగినారు. తప్పకుండా దాన్ని కూడా ఏర్పాటు చేపిస్తా. తొందరలోనే ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా వెంటనే శాంక్షన్ చేస్తాం.